అధ్యాపక బృందానికి తెలియజేయడం ఏమనగా, మనం మీ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి గానీ, లేదంటే మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చెప్పేటప్పుడు గానీ, చెప్పినటువంటి కాంటెంట్‌ను విద్యార్థులకు మల్టిపుల్ చాయిస్ ద్వారా ఆహ్, గూగుల్ ఫామ్‌లో ఒక క్విజ్ తయారు చేసేసి 10 క్వెషన్‌లు గానీ, 10, 20 క్వెషన్‌ల దాకా తయారు చేసేసి విద్యార్థులకు సెండ్ చేస్తే, వాళ్ళు ఎందరు అటెంప్ట్ చేస్తున్నారు, ఎందరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఎందరు రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంటది. దాని ద్వారా మనం ఫాలో అప్ ఉండేటప్పుడు కూడా మీరు నీకు లింక్ పంపించాము, గూగుల్ క్విజ్ పంపించాము, నువ్వు ఎగ్జామ్ రాసావా లేదా అని అడగడానికి అవకాశం ఉండేందుకు ఓకే. మీరు ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా తయారు చేసుకోవడానికి మీ మొబైల్‌లోనే గూగుల్ ఫామ్ క్విజ్ తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. మొదటగా ఫస్టు అంటే గూగుల్ ఫామ్ క్విజ్ తయారు చేసుకోవాలంటే ఒక మెయిల్ ఐడీ అవసరం పడుతుంది. నేనేమనుకుంటున్నా అంటే, మనిషికి ఒక మెయిల్ ఐడీ ద్వారా చేసే బదులు అందరూ కామన్‌గా ఒక శ్రీవానికి ఒక మెయిల్ ఐడీ పెట్టేసేసుకొని దాని ద్వారా చేయడం వల్ల మనం కాలేజీలో గానీ, ఎక్కడ గానీ ఆ రెస్పాన్స్ తీసుకొని పిల్లలకు పంపడం గానీ, ఆ రిజల్ట్స్ పంపేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టేసేసేసి నేనేం చేస్తున్నానంటే, శ్రీవాణి జీ క్విజ్ అనే ఒక మెయిల్ ఐడీని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మెయిల్ ఐడీని ఫస్ట్ మనం లాగిన్ చేసేసుకుందాం. ఏంటిది ఆ మెయిల్ ఐడీని మనకు ప్రతి ఒక్కరికి మొబైల్‌లో జీమెయిల్ అని ఉంటది కదా! జీమెయిల్ ఉన్న కాడికెళ్ళేసి జీమెయిల్‌లో క్రియేట్ చేసేసుకొని ఇక్కడ అనదర్ అకౌంట్ అని ఉంటది. యాడ్ అనదర్ అకౌంట్‌కెళ్ళండి. ఇక్కడ గూగుల్ ఎళ్ళండి. చెకింగ్ ఇన్ఫో అని వస్తుంది. మెయిల్ ఐడీ అడుగుతుంది. ఈ మెయిల్ ఐడీలో నేనేం చేస్తున్నానంటే ఎస్పెషల్లీ క్విజ్ గురించి ఏర్పాటు చేసినటువంటి ఒక మెయిల్ ఐడీని మీకు చెప్తున్నాను. SVDC G క్విజ్ QUIZ 7016 SVDC G క్విజ్ 7016 ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే పాస్వర్డ్ ఈ మెయిల్ ఐడికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇదేంటిది SVDC@7016 అనే పాస్వర్డ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ అని కొట్టగానే సో ఈ మెయిల్ ఐడి మీ మొబైల్లో అగ్రి కొట్టేసేస్తే మీ మొబైల్లో సేవ్ అయి ఉంటుంది. సేవ్ అయి ఉండడం వల్ల ఈజీగా మీరు గూగుల్ ఫామ్‌ను అది చేసుకునేందుకు అవకాశం ఉండడం జరుగుతుంది. ఓకే. ఇలా వస్తుంది. ఇక్కడ శ్రీవాణి క్విజ్ అనే దాన్ని చేస్తున్నాను. క్విజ్ సంబంధించినటువంటిది అలా కావడం జరుగుతుంది. ఓకే. ఎస్ అని ఉంటుంది దానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బ్యాక్ వచ్చి ప్లే స్టోర్‌కి వెళ్ళేసేసేసి ఫస్ట్ గూగుల్ ఫామ్‌ను నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇలా ఫామ్స్ యాప్ అని ఉంటుందమ్మా, మీరు డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్ కొట్టేస్తున్నాను. ఫామ్స్ యాప్‌ను ఓపెన్ కొడుతున్నాను. ఇక్కడ ఏ మెయిల్ ఐడి ద్వారా మీరు ఫామ్స్ యాప్ వాడతారో అని అంటున్నారు. నేనేమనుకుంటున్నాను, అందరికీ కామన్‌గా శ్రీవాణి gquiz7016@gmail.comకు ద్వారా ఆడడం వల్ల అన్నీ సంబంధించినటువంటి క్విజులు ఒక దగ్గర ఉంటాయి అనే దాని గురించి నేను ఇలా చేయడం జరిగింది. ఓకే. శ్రీవాణి ఓకే. శ్రీవాణి క్విజ్ అనే SVDC క్విజ్ 7016 అనేది ఓకే. ఆ మెయిల్ ఐడి అకౌంట్‌తో గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్విజ్ ఓకేనా. అంటే ప్రతి ఒక్కరు మీ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఏదైనా ఒక మినిమమ్ 5 కానీ 10 క్వెషన్‌లతోటి క్విజ్ తయారు చేసి విద్యార్థులకు ఎలా పంపియాలనేది నేను నేర్పుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ క్విజ్. ఓకే. ఇప్పుడు మనం ఒక ఎంప్టీ క్విజ్ అంటే ఒక ఓపెన్ చేస్తున్నాను. క్విజ్ ఓపెన్ చేయడానికి ఎలా అనేది ఇక్కడ ప్లస్ బటన్ నొక్కుతున్నాను. ఫామ్స్ క్విజెస్ అని ఉన్నాయి. మనం క్విజెస్ చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, కింద క్రియేట్ బ్లాంక్ క్విజ్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఒత్తుతున్నాను. ఇక్కడ వచ్చేసింది యాడ్ క్వశ్చన్ టైటిల్ అని వచ్చేసింది. ఇప్పుడు టైటిల్ అంటే ఏ క్లాస్ సంబంధించినటువంటి, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు జేపీ సార్ది ఒకటి ఓపెన్ చేస్తున్నాను. BSc MPCS థర్డ్ సెమ్. ఓకే. థర్డ్ సెమ్ సంబంధించినటువంటివి ఓకే. ఒక క్వశ్చన్ ఒక గూగుల్ ఫామ్‌ను అది చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ అంటే అది థర్డ్ సెమ్ ఏ సబ్జెక్ట్ ఇక్కడ కంప్యూటర్స్ కూడా పెట్టేద్దాం. ఎందుకంటే
ఓకే, కంప్యూటర్స్. సో ఇది టైటిల్ అంటే అందరికీ బీఎస్సీ ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ కంప్యూటర్స్ అని ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, డిస్క్రిప్షన్ కూడా ఇంకా అది దేనికి సంబంధించింది సార్ ఏమన్నారంటే సి ప్లస్ ప్లస్లో స్టాక్ ఎస్టీఏ సి++ స్టాక్ సంబంధించినటువంటి ఒక క్విజ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ టైటిల్ పెట్టాను, డిస్క్రిప్షన్ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ వచ్చేస్తే ఇక్కడ షార్ట్ ఆన్సరా, లాంగ్ ఆన్సరా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చనా, డ్రాప్ డౌనా అని అడుగుతుంది. ఇక్కడ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే పిల్లలకి ఈజీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ట్రై చేస్తున్నాను నేను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అక్కడ. ఓకే, సో క్వశ్చన్ ఏమవుతుంది, క్వశ్చన్ టైప్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ టైప్ చేయడానికి, మొబైల్లో టైప్ చేయడానికి రెండు ఈజీ ఏంటి అంటే క్వశ్చన్ మనం ఇక్కడ సో అండ్ సో టైప్ చేసుకోవచ్చు. లేదు వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మనకు, మన ప్రతి మొబైల్లో మన అంటే ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్లు మీకు క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఒకవేళ మనం రాకపోతే దాన్ని చిన్న ఆప్షన్స్ కాబట్టి టైప్ చేసుకున్నా ఏం కాదు. సార్ బ్యాక్ వెళ్ళేసేసేసి టైప్ చేస్తాను. ఓకే, ఇంకో ఆప్షన్ యాడ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ యాడ్ చేయడానికి యాడ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇవ్వండి. ఓకే, లేదా వాయిస్ ద్వారా కూడా మనం ఇక్కడ యాక్టివేషన్ చేసుకుంటే అక్కడ టైప్ చేస్తుంది మనం మాట్లాడితే. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను, వాయిస్ ద్వారా యాడ్ చేయాలనుకుంటే నాలుగు ఆప్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఏ ఆప్షన్ కరెక్టో ఆ ఆప్షన్ పక్కకు అన్ని 4 మనకు రైట్ మార్కులు ఉన్నాయి కదా, మనకు అంటే ఫ్యాకల్టీకి ఏ ఆప్షనో తెలుస్తుంది కాబట్టి ఆ ఆప్షన్కు చేద్దాం. ఇది సార్ పుష్ అంట దీని ఆన్సర్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, పుష్కు ఇలా మనం ఆడ క్లిక్ చేయగానే మనకు గ్రీన్లో వచ్చేస్తుంది ఆప్షన్ అనేది, ఆన్సర్ అనేది, పుష్ అనేది కింద మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా బ్యాక్ వచ్చేస్తే ఓకే మనకు ఇది ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ కూడా ఉందండి, ఒకటి కింద చూడండి ఒకసారి. ఓకే, ఈ రిక్వైర్డ్ కూడా నేను ఆన్ చేస్తున్నాను. రిక్వైర్డ్ ఎందుకు ఆన్ చేస్తున్నాను అంటే స్టూడెంట్ క్వశ్చన్ను అంటే వదిలేయకుండా ఉండడానికి చేస్తున్నాను. ఇక్కడ అదేవిధంగా మార్క్స్ అడిగింది. ఇక్కడ నేను ప్రతిదానికి ఒక్కొక్క మార్క్ సరిపోతుంది మనకు కాబట్టి ఆ ఒక్క మార్క్ అట్టే ఉంచుతున్నాను. లేదు 2 మార్కులు పెట్టుకుందాం, 2 మార్కులు 5 మార్కులు మీ ఇష్టం, ఎన్ని అయినా మార్క్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను ఒక మార్కు పెట్టేసేసాను. సో ఇది అయిపోయింది, ఒక క్వశ్చన్ క్రియేట్ చేయడం జరిగింది, అయిపోయింది. నేను మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను. క్వశ్చన్ క్లియర్గా అక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ఇన్సెట్టింగ్ అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. ఆప్షన్ 4 ఉంది. ఇక్కడ ఆప్షన్ 4 కనబడతలేదు కదా మనకు, షో అని ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ 4 కూడా క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు ఏమి ఇచ్చినా అందులో రైట్ ఏమి కూడా తెలిసిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నాను. ఒక 2 క్వశ్చన్లు క్రియేట్ చేసేసి అది ఎలా సెండ్ చేయాలో చెప్తాను. సెకండ్ క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ క్రియేట్ చేశాను. విచ్ పొజిషన్ ఇక్కడ మీరు టైపింగ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను వాయిస్ ద్వారా ఆప్షన్స్ ఇస్తున్నాను.
నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ యాడ్ చేయండి, టాప్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, ఒకటి నన్ను ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా 4 ఆప్షన్స్ సెకండ్ క్వశ్చన్స్కి యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆన్సర్ రేపు ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటిది అనే దానికి కూడా దాన్ని క్లిక్ చేసి పెట్టేసుకుంటే మనకు ఆన్సర్ కూడా కనబడుతుంది. రిక్వైర్డ్ కాడ మేము దీన్ని ఆన్ చేసి పెట్టేసుకుంటే రిక్వైర్డ్ అవుతుంది, మార్కులు 1. సో సెకండ్ క్వశ్చన్ కూడా క్రియేట్ కావడం జరిగింది. దీని ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఒప్పుకుంటే సెకండ్ క్వశ్చన్ అక్కడ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఇక్కడ సేవ్ అయి ఉంది. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకే, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇలా 2 క్వశ్చన్స్ అయిన తర్వాత మనం విద్యార్థులకు సెండ్ చేయాలి. సెండ్ చేసేటప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా. నేను అంటే మినిమం ఇప్పుడు మీకు తెలియాలి కాబట్టి ఒక 2 క్వశ్చన్లతో తయారు చేస్తున్నాను. సో మనం ఫర్దర్గా మీరు ఎన్ని క్వశ్చన్లు 5 తోటి పిల్లలు పంపిద్దాం అనుకుంటారా, 10, 20 అనేది మీ ఇష్టం. ఎవరి వాళ్ళు ఆ సబ్జెక్ట్ వాళ్ళు తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసిన తర్వాత ఇప్పుడు 3వ క్వశ్చన్ కావాలంటే మళ్ళీ ప్లస్ వచ్చేసేసి 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్ కావాలంటే 4, ఎన్ని క్వశ్చన్లు కావాలంటే అన్ని క్వశ్చన్లు తయారు చేసుకున్న తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏం చేస్తాం, మనం సెండ్ బటన్ వస్తాం. ఇప్పుడు టైటిల్ ఏమో బీఎస్సీ ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ కంప్యూటర్స్, డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాను. క్వశ్చన్ 1 తయారు చేశాను, క్వశ్చన్ 1కి ఆప్షన్స్ ఇచ్చాను, దాని ఆన్సర్ ఇచ్చాను. క్వశ్చన్ 2 తయారు చేశాను, దానికి ఆప్షన్స్ ఇచ్చాను, దాని ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్లను సెండ్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ అవుతాయి. సెండ్ వచ్చిన తర్వాత కొన్ని మనకు అడుగుతాయి. ఇక్కడ చేంజ్ థీమ్ అడుగుతుంది, ఏం అవసరం లేదు. షో లోగో అవసరం పడుతుంది. మనకు వెల్కమ్ పేజ్లో స్టార్ట్ అనే బటన్ ద్వారా అవుతుంది, ఉంటేనే బెటర్ స్టార్ట్ అని. ఇప్పుడు మనము స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే ఏ ఇన్ఫర్మేషన్ మనకిచ్చి ఈ ఎగ్జామ్లోకి స్టార్ట్ కావాలనేది అడుగుతుంది. మనకు మినిమం నేమ్ కావాలి. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసింది. నేను ఏం చేసిన ఈమెయిల్ బదులు నేను క్లాస్ తీసుకుంటున్నాను. అక్కడ CLASS క్లాస్ అని ఓకే అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమడుతున్నాను, నెంబర్ బదులు మొబైల్ నెంబర్ అడుగుతున్నాను, సెల్ నెంబర్. ఓకేనా, సెల్ నెంబర్. ఓకే ఓకే ఈ వీటిని ఆ మెయిల్ ప్లేస్లో క్లాసు సెల్ నెంబర్, మనకు మెయిల్ ఐడి అవసరం లేదు పిల్లలది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నేము క్లాసు సెల్ నెంబర్ ఉంటే సో ఏ క్లాస్ వాళ్ళు ఏ నేము వాళ్ళు అయ్యారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, డ్యూరేషన్ అడుగుతుంది. డ్యూరేషన్ ఉంటేనే బెటర్, ఎందుకంటే స్టూడెంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ లిమిటెడ్గా ఆ డ్యూరేషన్లో అటెంప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి డ్యూరేషన్. ఫర్ సపోజ్ మనం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినో దాన్ని బట్టి మీరు డ్యూరేషన్ పెట్టుకోవచ్చు. జనరల్గా నార్మల్గా అందరూ 10 క్వశ్చన్లు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ క్వశ్చన్లు కూడా స్టూడెంట్ అటెంప్ట్ చేయలేడు కాబట్టి 10 క్వశ్చన్లకు పిల్లలకు మనకు ఒక 20 నిమిషాలు ఇద్దాం. ఓకే, 20 నిమిషాలు ఇచ్చాను నేను. సో పడడం అవుతుంది. ఆలో మల్టిపుల్ అటెంప్ట్స్ అంటే అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అటెంప్ట్ చేస్తూ ఉంటా అంటే మనకు రెస్పాన్స్లలో ఒక్కొక్కరు 10-15 మంది అవుతాయి కాబట్టి మల్టిపుల్ అటెంప్ట్స్ నేను క్లిక్ చేయట్లేదు. షో క్విజ్ రిజల్ట్స్ ఓకే, షో కరెక్ట్ ఆన్సర్స్ క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు స్టూడెంట్ అటెంప్ట్ అయిన తర్వాత అని కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళకి కనబడితే కూడా సంతోషమే కదా. అలా కరెక్ట్ ఆన్సర్స్ నేను అది కూడా క్లిక్ చేయడం జరిగింది. ఓకే, ఇవే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది పైన టాప్లో చూడండి, ఈ సబ్మిట్ను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ అయింది. సో ఇప్పుడు ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవచ్చు, మన క్విజ్ చూసుకోవచ్చు, వాట్సాప్ చేసుకోవచ్చు. అందరికీ కంఫర్ట్ అనేది వాట్సాప్, నేను వాట్సాప్ చేస్తున్నాను. ఓకేనా, వాట్సాప్ ఓకే ఒక సెల్కి పంపించాను. ఓకే, క్రియేట్ చేసేసుకొని ఇలా క్విజ్ అనేది సో క్లియర్గా పోవడం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి క్విజ్ ఏముంది, బీఎస్సీ ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ కంప్యూటర్స్. సో ఆ లింక్ అయింది. స్టూడెంట్ ఎవరైనా ఆ లింక్ ఓపెన్ చేస్తే అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఇది ఒక స్టూడెంట్ పోవడం జరిగింది. వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇట్లా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి బీఎస్సీ ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ కంప్యూటర్ C++ స్టార్ట్. ఓకేనా, స్టార్ట్ మొత్తగానే స్టూడెంట్కు నేమ్ అడుగుతుంది, క్లాస్ అడుగుతుంది. ఫర్ సపోజ్ నేనే రాస్తున్నాను కదా, కమల్. ఓకేనా, క్లాసు ఇది ఎవరు పెట్టాము, బీఎస్సీ ఎంపీసీఎస్ వాళ్ళకు పెట్టాం. ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ కాబట్టి ఎంపీసీఎస్ థర్డ్ సెమ్ వాళ్ళు. ఓకే థర్డ్ సెమ్. ఓకే, సెల్ నెంబర్ ఓకే 98668107. ఎందుకంటే ఎవరీ స్టూడెంట్ ఈ మినిమం రిక్వైర్మెంట్స్ నింపితే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ చేయడం జరిగింది. ఓకే, స్టార్ట్ క్విజ్. స్టూడెంట్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ క్విజ్ అనగానే క్విజ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన టైం కౌంట్ స్టార్ట్ అయింది చూడండి, 20 నిమిషాలు పెట్టాం కదా, చేసాము. ఉదాహరణ ఇప్పుడు ఇది పెడుతున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది ఓకే. సో ఇది ఒకటి నేను రైట్ ఇస్తున్నాను, ఒకటి రాంగ్ ఇస్తున్నాను. చూద్దాం, ఇది ఒకటి రైట్ ఇచ్చాను, ఇది ఒకటి
ఒకటి రాంగ్ అనుకుంటాను. ఇవి రెండు చేసేసి ఇక్కడ ఇట్లా ఆన్సర్ చేశారు. పైననేమో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, కింద క్వశ్చన్ కనబడ్డది, ఆన్సర్లు కనబడ్డది, స్టూడెంట్ అది చేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ అటెంప్ట్ చేయడం జరిగింది 2 క్వశ్చన్లు. ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నాను. అంటే స్టూడెంట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన సబ్మిట్ కొడతాడు. కొట్టగానే స్టూడెంట్కి రిజల్ట్ కనబడుతుంది. వెంటనే ఏం కనబడుతుంది? 0/2. అంటే నేను 2 రాంగ్ ఇచ్చానట, 2 రాంగ్ కనబడుతుంది. ఇక్కడ స్టూడెంట్కి ఒకటి సో ఆన్సర్ కూడా కనబడతాయి. చూడండి పుష్ ఇక్కడ, అంటే దీని ఆన్సర్ నేను రాంగ్ పెట్టాను కాబట్టి స్కోర్ ఎంత? 0/2. ఓకేనా? సో 0%. ఒకవేళ ఒకటి వస్తే 1/2, 2 వస్తే 2/2 ఇట్లా రావడం జరుగుతుంది. స్టూడెంట్ తప్పు ఆన్సర్ ఇచ్చినా కూడా కింద మనకు షో ఆన్సర్ ఉంటుంది. స్టూడెంట్ ఇలా చూసుకుంటే స్టూడెంట్కు ఓకే దానికి కనబడడం జరుగుతుంది. స్టూడెంట్ ఇది కావాలి సేవ్ చేసి పెట్టుకోవాలంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సేవ్ చేసింది కూడా వాట్సాప్ కానీ సేవ్ యాజ్ ఆ రిజల్ట్ను సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు స్టూడెంట్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి మనకు తెలుస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ అటెంప్ట్ చేసి అయిపోయింది. ఇప్పుడు మనం మన గూగుల్ ఫామ్స్కి వెళ్ళేసేసేసి ఇంతకుముందు మీరు చేసుకున్నటువంటి ఫామ్స్ ఏదైతే ఉందో ఫామ్స్, ఓకే, ఫామ్స్ యాప్కి వెళ్తే సో ఓకే ఇప్పుడు సర్వే హార్ట్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీరు ఏంటి బీఎస్ ఎంపీసీఎస్ క్రియేట్ చేసింది ఇక్కడ కనబడుతుంది. ఇది ఓపెన్ చేసేసుకుంటే చూడండి ఇక్కడ క్విజ్ యాక్టివ్లో ఉంచాలి మనం. వ్యూ ఆన్సర్స్, ఒకరు ఆన్సర్ చేశారు కదా, ఆన్సర్ సంబంధించినటువంటిది ఇది కమల్ అని ఆన్సర్ చేశారు. అతనికి సంబంధించినటువంటిది స్కోరు ఎంత వచ్చింది, ఏంటిది వచ్చింది, ఏమేమి తప్పు చేశాడు అనేది క్లియర్గా కనబడుతుంది జరుగుతుంది. సమ్మరీ అంటే ఎందరు చేశారు అనేది కనబడుతుంది. ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్గా చూస్తుంది. దీన్ని డౌన్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఓకే, డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను పీడిఎఫ్ ఏం చేస్తున్నాను, ఓకే పంపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ను వాట్సాప్కి మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఆ రిజల్ట్ షేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ పంపించాను. చూడండి, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి ఆ పీడిఎఫ్లో సో ఎవరు అటెంప్ట్ చేశారు, ఓకే ఏ టైంకి అటెంప్ట్ చేశారు, పేరు ఏం పేరు, ఏ క్లాసు, మొబైల్ నెంబర్ కనబడుతుంది. అతను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, ఓకే ఎన్ని రిజల్ట్ ఏమొచ్చింది 0%. ఓకే, ఇట్లా క్లియర్గా కనబడడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ సో మీరు గూగుల్ ఫామ్ క్విజ్ తయారు చేయించేసి మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది అది స్టూడెంట్స్కి పంపాలని కోరుకుంటున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. అందుకే మీకు ఈ వీడియో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.